హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పవన్. ఈరోజు మీరు చూస్తున్న ఇవన్నిటిని ఇవి యాక్చువల్గా చాలా అమూల్యమైన ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ అనమాట. అవి ఏంటంటే ఉగ్గు దినుసులు అనమాట. ఎందుకంటే ఈ ఉగ్గు దినుసుల పొడి అనేది చిన్న పిల్లలకి పట్టిస్తే చాలా బలంగా ఉంటుంది. వారి ఆరోగ్యానికి కానీ హెల్త్ ఇష్యూస్ కానీ ఏమైనా ఉన్నా సరే అవి పూర్తిగా తొలగిపోతాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది పురాతన కాలం నుంచి మన పెద్దవాళ్ళు, అమ్మమ్మలు వాళ్ళ దగ్గర నుంచి కూడా చిన్నపిల్లలకి ఈ దినుసులతో తయారు చేసిన పొడిని తల్లి పాలల్లో కానీ లేదా చిట్ట ఆముదం అంటే మంచి ఆముదంలో కానీ కలిపిస్తే వాళ్ళ హెల్త్ చాలా బాగుంటుంది. ప్లస్ కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అవన్నీ పోతాయి. ఇప్పుడు మనం ఈ ఉగ్గు ఎలా తయారు చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇక దినుసులన్నీ నేను తీసేసుకున్నాను. వీటిని ముందుగా లైట్గా వేడి చేయాలి ఫ్రెండ్స్. ఎలా అంటే సిమ్లోనే చేయాలన్నమాట. బాగా వేడి రావద్దు, అలాగనే మాడిపోవద్దు. జస్ట్ గోరువెచ్చని అంటే సిమ్లో పెట్టుకొని మీరు వేడించుకున్న సరిపోద్ది. కానీ తిప్పుతూనే ఉండండి, అస్సలు మాడిపోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే యాక్చువల్గా ఇది ఎక్కువసేపు చేస్తే ఆటోమేటిక్గా మాడిపోతాయి, నల్లగా అయిపోతాయి. అలా నల్లగా కాకుండా వాటిని కొంచెం నీట్గా నిదానంగా అసలు ఎటు దృష్టి మరల్చకుండా యాక్చువల్గా దాన్ని చూస్తూ ఉంటే సరిపోద్ది. దాన్ని కాగాయి ఫ్రెండ్స్, అయిపోయినాయి. తీసుకుందాం. గ్యాస్ ఆపేసుకొని ఓకే శాబాష్. ఆల్రెడీ వాము ఫ్రెండ్స్, వాములో కూడా వేపడం జరిగేసింది. ఇప్పుడు మనం మిక్సీ పట్టేద్దాం. మిక్సీ మాత్రం ఫుల్గా పట్టాలి ఫ్రెండ్స్, మెత్తగా కావాలి. ఎంత మెత్తగా అంటే అంత మెత్తగా అవుతుంది. ఇది యాక్చువల్గా మనం పొడిని యాసిడ్గా అలాగే తీయం. ఈ పొడిని ఒక క్లాత్తో వడపోస్తాం అన్నమాట. ఒక క్లాత్ అది మంచి క్లాత్ అనమాట. ఆ క్లాత్తో వడపోసి అట్లా గట్టిగా చేతితో రాకితే ఒక సన్నటి పౌడర్ పడుతుంది ఫ్రెండ్స్. అది చూసారా పౌడర్ ఎలా పడుతుందో? ఆ పౌడర్ని మనం ఉగ్గు అంటాము. దాన్నే యూజ్ చేసుకొని పిల్లలకి తాపించాలి. ఎందుకంటే అంత మెత్తగా పట్టింది అయితే మాత్రమే వారికి కడుపులోకి వెళ్ళినా సరే తొందరగా అరుగుతుంది. కొంచెం వాళ్ళకి అరుగుదల సామర్థ్యం తక్కువగా ఉంటుంది కాబట్టి పొడిని ఇలా చేసుకొని పట్టిస్తే చాలా బాగుంటుంది అనమాట. చూసారా ఎలా వస్తుందో? ఆ క్లాత్ మంచిగా రాకాలన్నమాట. కొంచెం సన్న ఒక నూగర పట్టు పడుతూ ఉంటుంది. అది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారా ఎలా ఉందో? కొంచెం పెద్ద పెద్ద ఐటమ్స్ అన్నీ అందులో ఆగిపోతాయి కాబట్టి వాటిని మళ్ళీ ఒకసారి మనం మిక్సీలో గట్టిగా పట్టేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? అది మిక్సీ పట్టేసి మళ్ళీ ఒకసారి క్లాత్లో ఇలా తీసుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్. ఎందుకంటే మ్యాక్సిమం అయిపోవచ్చింది, కొంచెం అయింది. అయినా కానీ ఇది చాలా వరకు సరిపోతుంది. ఎందుకంటే మా బాబుకి దీన్ని యూజ్ చేస్తాము. రీసెంట్గా ఇంతకుముందు మాకు పాప, ఇప్పుడు ఒక బాబు అనమాట. ఆ బాబు కోసమే. ఇంతకుముందు కూడా పాపకి చాలా ఉగ్గు పెట్టేసాం, చాలా నెలలు పెట్టేసాం. ఇప్పుడు బాబు కాబట్టి బాబుకి కూడా పెట్టేద్దాం. వాళ్ళకు కూడా పెట్టాలి కాబట్టి దానికోసం ఉగ్గు దగ్గరుండి తయారు చేపిస్తున్నా ఫ్రెండ్స్. ఓకే చూసారా? అదిగోండి ఉగ్గు అల్టిమేట్ ఫైనల్గా ఉగ్గు తయారైపోయింది. చాలా మెత్తగా ఉంటుంది. అగో అంత బాగుంటుంది ఫ్రెండ్స్. కొంచెం ఒక చిటికెడు చిన్నగా అట్లా కొంచెం తీసుకొని అందులో తల్లి పాలు కలిపేసుకొని దాంతోపాటు చిట్టా అంటే మంచిగా ఆముదం ఫ్రెండ్స్ కలిపేసి బాగా తిప్పేసి పాపకు పట్టిస్తే సరిపోద్ది. అంటే పెద్దవాళ్ళు పడతారు, మీకు వాళ్ళు రాకపోయినా మీ ఇంట్లో అమ్మ వాళ్ళని కానీ అత్తమ్మ వాళ్ళని కానీ వాళ్ళంటే వాళ్ళు చెప్పేస్తారు ఫ్రెండ్స్. అదిగోండి మా బుడ్డిగాడికి ఉగ్గు తయారైపోయింది కాబట్టి ఇక వాడికి ఉగ్గు పట్టించడం స్టార్ట్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.